ఆగిపోయింది? సంతోషి అక్క బావ ఇద్దరు కలిసి ఇంటికొస్తారంట. సంతోషి అక్క బావ ఇద్దరు కలిసి ఇంటికొస్తారంట. నానమ్మ, సంతోషి అక్క ఫోన్ చేసింది. అక్కేం చెప్పిందంటే అన్ని పరిస్థితులు బాగుపడ్డాయంట. అక్క బావ ఇద్దరు కలిసి మనల్ని కలవడానికి వస్తారంట. నా మనవరాలింట్లో అన్ని చక్కబడ్డాయా? అవును నానమ్మ. సంతోషి మాత, నీకు అనంత కోటి ధన్యవాదాలు. మీరు నా మనవరాలింటిని చక్కబెట్టినందుకు. ఈ సంతోషి మాత భక్తురాలింట ప్రశాంతత వస్తుందా? దాన్ని నేను అలా జరగనివ్వను. సంతోషి, నా గుణగణలో ప్రభావం చూపించడానికైనా నేను నీకు చేరువగా వస్తాను. ఈ కార్యం చేయడానికి నాకు ముద్రలు కావాల్సి ఉంటుందిగా. నేను ఆ చతుర మహిళతో మాట్లాడాల్సి ఉంటుంది. అప్పుడే ఆమె ఈ ఆభరణాలు కొనే వ్యాపారిని అతి త్వరలో పిలిపిస్తుంది. మీ మాట నిజమేనండి దమయంతి గారు. ఈ నగలన్నీ నికార్సైనవే. అలా అయితే ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు ఇక ఒప్పందానికి వచ్చేద్దామా? ఒప్పందం చేసుకోవచ్చు, కాకపోతే ఒక ఇబ్బంది ఉంది. ఏంటా ఇబ్బంది? అదేమిటంటే ఈ నగల డిజైన్ కాస్త పాతదిగా ఉంది. అందుకే నేను 20 లక్షలకు మించి ఇవ్వలేను. కానీ ఒక విషయం చెప్పేస్తున్నాను, ఒక్కసారి ఒప్పందం కుదిరిపోయాక మీ నగల వల్ల మాకు నష్టం వచ్చినా కూడా నేను నా మాటను తప్పేది లేదు. ఇదే మా ఆనవాయితీ. సరే, ఎలాగైనా మీరు నిర్ణయం తీసుకుని నాకు చెప్పండి. 20 లక్షలు తక్కువ సొమ్మేం కాదు. ఇందులో నా నగలు ఏమీ లేవుగా, ఆలోచించి వద్దని చెప్పడానికి. పదా బాబు, వస్తామమ్మా. ఆగండి ఆగండి, నాకు ఈ బేరం అంగీకారమే. రాజకుమార్ గారు, మీకు అంగీకారమేనా? భలే నిజం చెప్పావక్క. 20 లక్షలు తక్కువేం కావుగా. మా మాటగా చెప్పాలంటే ఈ బేరం మేము ఒప్పుకున్నట్టే. అవునక్క, మా బాగా చెప్పావు. నిజంగానే మంచి ఒప్పందమే ఇది. నువ్వు ఇక వెళ్ళిపోవచ్చు. నాకు ఈ ఒప్పందం ఇష్టం లేదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.